అనసూయపై నటి రాశి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాశి గారి ఫలాలు కామెంట్స్పై ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో మరొకసారి ఈ అంశం చర్చనీయాంశంగా మారుతుంది. ఇప్పుడు నీతులు చెబుతూ తెగ మాట్లాడుతున్నావు, మరి ఆ మాటలు ఎలా అన్నావు అంటూ ఆమె ప్రశ్నించారు. ఒక మహిళగా అలా అనొచ్చా అంటూ జడ్జి కూడా తెగ నవ్వుకున్నారు. బాడీ షేమింగ్ చేసే హక్కు ఎవరికీ లేదు, కామెడీకి కూడా ఓ హద్దు ఉంటుందంటూ రాశి అనసూయకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొత్తం మీద గతంలో ఒక షో సందర్భంగా అనసూయ చేసిన కామెంట్ ఇప్పుడు అనసూయ వివాదం నేపథ్యంలో వైరల్గా మారాయి. దీంతో నటి రాశి స్పందించారు. అలనాటి సీనియర్ హీరోయిన్ రాశి కొంతమంది యాంకరింగ్ చేస్తూ బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేయడం దారుణం అంటూ ఫైర్ అయ్యారు. స్టేజ్ పైన ఉన్న ఓ యాంకర్ రాశి గారి ఫలాలు అంటూ మాట్లాడితే అక్కడే ఉన్న జడ్జి పగబడి నవ్వడం అత్యంత దారుణం అంటూ రోజాకు కూడా కౌంటర్ ఇచ్చారు రాశి. శివాజీ అనసూయ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై రాశి స్పందించారు. శివాజీ మాటలు 100% తప్పు అని అస్సలు అననని, ఆయన వాడిన పదాలు కొన్ని తప్పుగా ఉన్నాయి, వాటికి శివాజీ వెంటనే సారీ చెప్పారు కదా అంటూ సపోర్ట్గా నిలిచారు. అనసూయ మాత్రం బాగా ఓవర్గా మాట్లాడుతున్నారని పేరెత్తకుండా కౌంటర్ ఇచ్చారు. ఆవిడే ఓ షోలో యాంకర్గా ఉండి రాశి గారి ఫలాలు అన్నారని మండిపడ్డారు. ఒక మహిళగా అలాంటివి ఎలా అంటారంటూ ప్రశ్నించారు. ఈ వివాదంపై లీగల్గా వెళ్దామని అనుకున్నా కానీ తన తల్లి చెప్పడంతో ఆగిపోయినట్లుగా క్లారిటీ ఇచ్చారు రాశి. మొత్తం మీద ఈ వ్యవహారంలో రాశి స్పందించడంతో ఇప్పుడు ఈ అంశం మరింత ఆసక్తికరంగా మారింది. ఒకసారి ఆమె ఏం మాట్లాడిందో చూద్దాం. నేను మీ రాశి, అందరూ ఎలా ఉన్నారు? ఖచ్చితంగా అందరం బాగుంటాం. ఏదో ఒకటి మాట్లాడేయాలి, మైక్ దొరికితే ఏమన్నా మాట్లాడొచ్చు అని కాదు కానీ అండి, ఐ జస్ట్ వాంట్ టు టెల్ సంథింగ్ అబౌట్ మై సెల్ఫ్. అండ్ ఆల్సో ఒక ఇష్యూ జరుగుతుంది. శివాజీ గారు ఏదో వాజ్ టాకింగ్ అబౌట్ సంథింగ్, అండ్ శివాజీ గారు మాట్లాడింది 100% తప్పనైతే నేను అనను, బట్ పర్టికులర్గా కొన్ని ఆస్పెక్ట్స్ చెప్పారు ఆయన, అది ఇట్ ఇస్ నాట్ రైట్ హీరోయిన్స్ గురించి అని కాదు కానీ. అండ్ ఆల్సో ఆయన హీ ఫెల్ట్ సో బ్యాడ్ అబౌట్ హిమ్సెల్ఫ్ దట్ అనుకోకుండా 2-3 పదాలు ఆయన అబ్యూస్గా మాట్లాడడం జరిగింది. అండ్ ఆల్సో హీ సెడ్ సారీ. ఐ న్యూ హిమ్ యాజ్ అ పర్సన్ పర్సనలీ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ శివాజీ గారి గురించి కాదు కానీ ఐ జస్ట్ వాంట్ టు టెల్ సంథింగ్ అబౌట్ మీ దట్ వాట్ ఐ హ్యావ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్, అనవసరంగా అక్కర్లేకుండా. సో ఒక 4 years బ్యాక్ 3 years బ్యాక్ మా హస్బెండ్ ఒక క్లిప్పింగ్ చూపించారు ఒక షో, ఒక ఛానల్లో. మీ అందరికి తెలుసు, మీరు రెగ్యులర్గా చూస్తుంటారు, జడ్జెస్ కూడా మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళే అందరూ. సో అందులో నాకు ఒక కాల్ వచ్చింది, అక్కడి నుంచి కాల్ వచ్చి ఇలాగ ప్రేసరావి సీక్వెల్ స్కిట్ చేద్దాం అనుకుంటున్నాను మేడం, మీరు చేయాలి అని అడిగారు. నేను చెప్పాను కొన్ని ఎపిక్స్ని మనం టచ్ చేయకూడదు. ఐ మీన్ కొన్ని ఇప్పుడు సావిత్రమ్మ లెజెండ్ అలాగా ప్రతి ఆర్టిస్ట్కి ఒక మూవీ ఉంటుంది. సో నాకు కొన్ని మూవీస్లో ప్రేసరావి మీ అందరికీ చాలా ఫేవరెట్. ఇప్పటికి కూడా చిన్నపిల్లలందరూ కూడా నన్ను గుర్తుపడుతున్నారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రేసరావి, రెగ్యులర్గా వస్తుంది కాబట్టి ఛానల్స్లో. ఆ మూవీని మీరు సీక్వెల్ చేయటం, సీక్వెల్ ఇన్ ద సెన్స్ మీరు ఎలాగో కామిక్ గాని తీస్తారేమో, నాకు చేయనండి, నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. యాజ్ అ జడ్జ్ యూ వాంట్ మీ టు కమ్, యాజ్ అ గెస్ట్ ఐ కమ్, బట్ అయినా కూడా దాన్ని సీక్వెల్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని నేను చెప్పాను. హీ సెడ్ ఓకే, అయిపోయింది. ఇది నేను జానకి కలగనలేదు, షూటింగ్ రన్నింగ్ లో ఉన్నట్టు గుర్తులేదు నాకు సరిగ్గా, ఇట్ వాజ్ వెరీ లాంగ్ బ్యాక్. అయిన తర్వాత ఒక స్కిట్ చేశారండి సేమ్ ఛానల్ కి. స్కిట్ చేస్తే అది నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. రాశి ఫలాలు అనేది వర్డ్ వాడారు. దానికి యాంకర్, ఆ ఎపిసోడ్ యాంకర్ రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావు అని అడిగింది. యాజ్ అ ఉమెన్ హౌ కెన్ షీ ఆస్క్? నేను అది గమనించలేదు అంటే మైండ్కి తీసుకోలేదు. ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు ఆవిడ, ఓకే ఫైన్. రాశి ఫలాలు అనేది మామూలే, అది మనకందరికి తెలుసు. రాశి ఫలాల్లో నేను లేను. రాశి ఈజ్ నాట్ మై ఓన్ నేమ్, ఐఎమ్ విజయలక్ష్మి. ఓకే, సినిమా పేరు నాకు రాశి, తెలుగులో, తమిళ్లో మంత్ర. రాశి గారి ఫలాల గురించి గారులోనే ఉన్నా. సో షీ వాస్ టాకింగ్ అబౌట్ మీ. అండ్ జడ్జెస్ కూడా ఒక ఆవిడ ఉన్నారు, లేడీ. ఐ కాంట్ లాఫ్. నేను ఆ ప్లేస్లో ఉండుంటే ఒక నిమిషం అండి ఆపేసి, ఏంటండి వాట్ ఈస్ దిస్, వై ఆర్ యూజింగ్ దిస్ రాశి గారి ఫలాలు అని, ఎందుకండి అనవసరం కదా, అనవసరంగా ఎందుకు? కామిక్ చేయొచ్చండి. బాడీ షేమింగ్ అనేది చేయడానికి కన్న తల్లికి కన్న తండ్రికి కూడా రైట్ లేదు, అది మీ అందరికీ తెలుసు. ఇవాళ రేపు ఎందుకంటే పిల్లలు మన ఏమన్నా అంటే కూడా పిల్లలే డైరెక్ట్గా కేసు వేసేస్తున్నారు యూఎస్లో, మీకు తెలుసు, కొన్ని ఇష్యూస్ జరిగినాయి ఆల్రెడీ. సో నేను సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటాను, టీవీ చాలా తక్కువ చూస్తాను అని నేను చెప్తే నమ్మరు. యాటిట్యూడ్, ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ ద కాల్ యాటిట్యూడ్. సో
అందరికీ ఒకటే చెప్తున్నానండి, కామన్ గా అందరికీ చెప్తున్నాను, నాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ జెండర్. ప్లెజెంట్ గా ఉండండి, ఎందుకంటే అనవసరమైన టాపిక్. కెమెరా పట్టేసుకుని సెల్ఫ్ వీడియోస్ ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు మాట్లాడేయచ్చు. సోషల్ మీడియాని ఒక మంచి ప్లాట్ఫామ్ గా యూస్ చేయండి. సోషల్ మీడియాని బ్యాడ్ చేస్తున్నారు ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వల్ల. ఎందుకు? మీ ఫ్యామిలీని చూసుకోండి, మీ ఫ్రెండ్స్ బాగున్నారా చూడండి, మీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడండి, మీకు నచ్చలేదా మాట్లాడడం మానేయండి. అంతే తప్ప ఖాళీగా ఉన్న మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకుని ట్రోల్ చేసుకుందామా, ఏమందామా, ఎవరినేమన్నా, ఎవరికి అనడానికి రైట్ ఎవరికి ఉంది? హూజ్ హావింగ్ అ రైట్? నేను యాక్చువల్లీ ఇది లీగల్ ఇష్యూ చేద్దాం అనుకున్నా, బట్ అమ్మ ఒకటి అడిగారు, నీకేం కావాలి ఎగ్జాక్ట్లీ, వాట్ యు వాంట్? ఆ క్వశ్చన్ నా దగ్గర ఆన్సర్ లేదు. సో అది మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో పెడుతున్నాను. యూ టాక్ టు మీ, ఎలాగంటే కమెంట్స్ ద్వారా. థ్యాంక్ యూ, బీ హ్యాపీ. రైట్, ఇది రాశి యూట్యూబ్ ఛానల్ సోర్స్ నుంచి తీసుకున్న వీడియో. అది గతంలో తన బాడీ షేమింగ్కి సంబంధించి ఒక స్కిట్ విషయంలో తన ప్రస్తావన వచ్చినప్పుడు తాను నొచ్చుకున్నానని బాడీ షేమింగ్ చేయడంతో తనకి విషయం తన భర్త ఆ క్లిప్ చూపించారని చెప్తోంది రాశి. అయితే కన్న తల్లిదండ్రులకు కూడా బాడీ షేమింగ్ చేసే హక్కు లేదని, అలాంటిది ఇలా ఒక కామెడీ షోలో ఆ స్కిట్ రూపంలో తనను బాడీ షేమింగ్ చేసిన ఆ యాంకర్కు ఇప్పుడు గట్టిగా బాగా మాట్లాడుతుందంటూ ఆమెకు ఇచ్చి పడేసింది. ఒక రకంగా ఆమె పేరెత్తకుండా, అనసూయ పేరెత్తకుండా అనసూయకు గట్టిగా కౌంటర్ ఇచ్చింది. పైగా అప్పుడున్న జడ్జి కూడా పగలబడి నవ్విందంటూ ఆమెను కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అప్పుడున్న జడ్జి రోజా. ఆ స్కిట్ ఆది అనసూయ మధ్య జరిగింది. ఆది రాశి ఫలాల గురించి ఏదో మాట్లాడినప్పుడు మీరు రాశిగారి ఫలాల గురించి అంటున్నారా అంటూ అనసూయ మాటలు మాట్లాడింది. అంటే అప్పుడు బాడీ షేమింగ్కి సంబంధించి ఇప్పుడు రాశి ఆ పాయింట్లు ఏమనెత్తోంది. పైగా తను లీగల్గా వెళ్దామనుకుంటే తన తల్లి వారించడంతో వద్దని ఊరుకున్నానని చెప్తుంది. ఈ క్లిప్ తన భర్తే తనకు స్వయంగా చూపించినట్టుగా చెప్తోంది. సో శివాజీ అంశంలో మహిళల వస్త్రధారణ, ముఖ్యంగా హీరోయిన్ల వస్త్రధారణకు సంబంధించి శివాజీ చేసిన కామెంట్లు, ఈ వ్యవహారం అంతా కూడా ముదిరి పాకాన పడింది. దీంతో ఇప్పుడు రాశి ఈ అంశాన్ని స్పందించింది. ఇప్పుడు ఈ వీడియో క్లిప్పు రాశి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చింది. సో ఇది పరిస్థితి. మా ప్రతినిధి గౌతమి ఉన్నారు. గౌతమి, ఇప్పుడు రాశి ఈ వ్యవహారానికి సంబంధించి స్పందించిన గతంలో ఒక స్కిట్ రూపంలో బాడీ షేమింగ్ చేసినట్టుగా వచ్చిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు ఆమె ఏ రకంగా స్పందించింది? మాటలు ఏవైతే ఉన్నాయో ఇది కేవలం బట్టల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఈ రోజు ఎంత దూరం వరకు అవి వెళ్తున్నాయో మనం క్లియర్ గా చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలోనే ఒక స్కిట్ కి సంబంధించి ఇటు హైపరాది అనసూయ ఇది కేవలం రాజుగారి గురించే కాదు, గతంలోనే అండ్ ఇప్పుడు ప్రసారం అయ్యే షోస్ లో కూడా అటు ఇంద్రజ గారిని లేకపోతే సోకాల్డ్ వచ్చిన జడ్జెస్ అందరినీ కూడా బాడీ షేమింగ్ చేస్తూ డబుల్ మీనింగ్స్ తో మాట్లాడుతూ అక్కడ కూడా విమెన్ ని అబ్జెక్టిఫై చేస్తూ కొన్ని అంటే ప్రైవేట్ పార్ట్స్ గురించి కూడా మాట్లాడుతూ డైలాగులు వేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే రాశి గారికి సంబంధించి ముఖ్యంగా రాశి ఫలాలు లేదంటే రాశి గారి ఫలాలు అని చెప్పి సో కాల్డ్ ఎవరైతే ఫెమినిస్టులు ఉన్నారో, ఎవరైతే ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఆడవాళ్ళని అబ్జెక్టిఫై చేస్తూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్న వ్యక్తి ఆ విధంగా బాడీ షేమింగ్ చేస్తూ ఒక లేడీ గురించి ఆ విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? మరి మనం తీసుకుంటే మనం అన్ని తీసుకోవాలి కదా, మాట్లాడాలనుకుంటే అన్నిట్లోనే మాట్లాడాలి. మరి కేవలం వస్త్రాధారణ మాత్రమే మీకు ఆడపిల్ల ఇట్లనే ఉండాలి, సాంప్రదాయంగా ఉండాలి అని చెప్పే మీరు మరి ఆడపిల్లల మీద ఈ విధంగా డబుల్ మీనింగ్ డైలాగులు రాసుకుంటూ డబుల్ మీనింగ్ పాటలు పాడుతూ ఇవాళ డబుల్ మీనింగ్ వచ్చేటట్టు ఒక ఆడవిడే ఇంకొక ఆడవాళ్ళకి సంబంధించి బాడీ షేమింగ్ చేయడం, దాన్ని మరి దీన్ని ఏమంటారు? ఇది మనం ఎలా తీసుకోవాలి? ఇది నా వరకు వచ్చింది, ముఖ్యంగా నా మీద కమెంట్ చేశారు కాబట్టి నేను రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఇవాళ రాశి గారు రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది. అయితే ఇది కేవలం రాశి వారికి అని కాదు, ఇంద్రజ గారికి సంబంధించి కూడా గతంలోని ఇటు శ్రీదేవి డ్రామా కంపెనీ లేకపోతే జబర్దస్త్ లేకపోతే ఇట్లా పండగకి సంబంధించిన జరిగే ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో, సంక్రాంతి ఈవెంట్లని, వినాయక చవితి ఈవెంట్లని, ఇలాంటి ఈవెంట్స్ లో కూడా అటు ఇంద్రజ, రీతు చౌదరి అండ్ వర్ష ఇలా చాలా మంది యాంకర్స్ ని ఉద్దేశిస్తూ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి దాన్ని ఒక డార్క్ కామెడీగా లేకపోతే ఇది మేము డబుల్ మీనింగ్ వేసుకునే కామెడీగా దీన్ని పోర్ట్రే చేయడం, జనాలు దాని నుంచి ఎంజాయ్ చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ రోజు లేడీస్ గురించి ఈ విధంగా కమెంట్ చేయడం కరెక్ట్ కాదు. దట్టు ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్, అంటే
అది జనాల్లోకి వెళ్తుంది, చిన్నపిల్లలు చూస్తారు, పెద్దవాళ్ళు చూస్తారని ఆ రోజు సోకాల్డ్ ఫెమినిస్టులు వీళ్ళెవ్వరికి కూడా ఏది అనిపించలేదు. అండ్ దట్టు అక్కడ ఉన్న జడ్జెస్ కూడా, ముఖ్యంగా రోజా నవ్వడం, లేకపోతే సోకాల్డ్ వేరే వేరే జడ్జెస్ కూడా దాన్ని నవ్వడం, అంటే లేడీస్ వాళ్ళ మీద వేసే జోకులు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. బట్ ఇలాంటి సందర్భాల్లోని ఇది కరెక్ట్ కాదు, మీరు ఈ విధంగా ఉండండి అని అంటే మాత్రం తీసుకోవడానికి రెడీగా లేరు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు అన్నట్టు కొట్టకుండానే కొట్టే విధంగా రాశి అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి అనసూయ ఎటువంటి క్లారిఫికేషన్ ఇచ్చుకుంటారో కూడా చూడాలి. అది కేవలం షో కదా, షో వరకే చూడాలి అని అంటారా, లేకపోతే నాకు సంబంధం లేదు అది స్కిట్ లో భాగంగా మేము చేస్తామా అని అంటారా అన్నది కూడా చూడాలి. ఎంత స్కిట్ లో భాగమైనా లేకపోతే ఇలాగా ఆ విమెన్ కి సంబంధించి అక్కడ నించోబెట్టి మొత్తం బాడీ పార్ట్స్ కి సంబంధించి కామెడీ చేయడం అన్నది అది ఎంతవరకు కరెక్ట్ అనేది వీళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. రైట్, ఎస్, థ్యాంక్ యూ గౌతమి. సో ఒక స్కిట్ సందర్భంగా గతంలో అనసూయ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాశి దాన్ని పాయింట్అవుట్ చేసింది. తాను శివాజీకి 100% మద్దతు పలకట్లేదని, బట్ శివాజీ మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంది, కానీ కొన్ని పదాలు తప్పుగా దొరలాయని, బట్ దానికి శివాజీ సారీ చెప్పాడు కాబట్టి అంశాన్ని అక్కడికే వదిలేయాలంటుంది. బట్ తన విషయంలో బాడీ షేమింగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటుంది. గతంలో స్కిట్ సందర్భంగా రాశి గారి ఫలాలంటూ తన బాడీ షేమింగ్ చేసిన ఆ యాంకర్ పద్ధతి గురించి ఆమె మాట్లాడింది. ఆ యాంకర్ ఎవరో కాదు, అనసూయ. ఇప్పుడు పెద్దగా మాట్లాడుతున్న ఆ యాంకర్ అంటూ ఆమె ఇండైరెక్ట్గా అనసూయ గురించి ప్రస్తావించింది. పైగా తాను ఒకవేళ ఆ ప్లేస్లో ఉంటే స్కిట్ను వెంటనే ఆపేసేదాన్ని అంటూ ఆమె చెప్పుకొచ్చింది. సో మొత్తం మీద అనసూయకి గట్టి కౌంటర్ ఇచ్చింది. అంటే ఇతరుల గురించి మాట్లాడే ముందు మీరేం మాట్లాడుతున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో గురించి తెలుసుకోవాలి, కొంచెం విచక్షణతో ఎదుర్కోవాలంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. పైగా తను లీగల్గా అప్రోచ్ అవుదాం అనుకుంటే తన తల్లి వారించడంతో ఆగిపోయినంటుంది. ఈ క్లిప్పింగ్ని తన భర్త చూపించడంతో తాను అప్పటిదాకా పట్టించుకోలేదని, భర్త చూపించిన తర్వాత నొచ్చుకున్నానంటూ తన బాడీ షేమింగ్ గురించి అలా ప్రవర్తించడం సరైంది కాదంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఒకసారి ఈ వ్యవహారంలో ఇప్పుడు రాశి రియాక్ట్ అవ్వడం, అంటే ఆ ఇష్యూ జరిగిన తర్వాత రియాక్ట్ అయింది. బట్ ఇప్పుడు రాశి సోషల్ మీడియా సోర్స్ నుంచి ఇది బయటకు వచ్చిన క్లిప్పింగ్. ఒకసారి మళ్ళీ ఆమె ఏమందో చూద్దాం. అయిన తర్వాత ఒక స్కిట్ చేశారండి సేమ్ ఛానల్కి. స్కిట్ చేస్తే అది నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. రాశి ఫలాలు అనేది వర్డ్ వాడారు. దానికి యాంకర్, ఆ ఎపిసోడ్ యాంకర్ రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నామని అడిగింది. యాజ్ అ ఉమెన్ హౌ కెన్ షీ ఆస్క్? నేను అది గమనించలేదు అంటే మైండ్కి తీసుకోలేదు. ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు ఆవిడ, ఓకే ఫైన్. రాశి ఫలాలు అనేది మామూలే, అది మనకందరికీ తెలుసు. రాశి ఫలాల్లో నేను లేను. రాశి ఈజ్ నాట్ మై ఓన్ నేమ్, ఐఎమ్ విజయలక్ష్మి. ఓకే, సినిమా పేరు నాకు రాశి, తెలుగులో, తమిళ్లో మంత్ర. రాశి గారి ఫలాల గురించి గారులోనే ఉన్నా. సో షీ వాస్ టాకింగ్ అబౌట్ మీ అండ్ ద జడ్జెస్ కూడా ఒక ఆవిడ ఉన్నారు, లేడీ. ఐ కాంట్ లాఫ్. నేను ఆ ప్లేస్లో ఉండుంటే ఒక నిమిషం అండి ఆపేసి, ఏంటండి వాట్ ఈస్ దిస్, వై ఆర్ యూజింగ్ దిస్ రాశి గారి ఫలాలు అని, ఎందుకంటే అనవసరం కదా, అనవసరంగా ఎందుకు కామిక్ చేయొచ్చండి. బాడీ షేమింగ్ అనేది చేయడానికి కన్న తల్లికి కన్న తండ్రికి కూడా రైట్ లేదు, అది మీ అందరికీ తెలుసు. ఇవాళ రేపు ఎందుకంటే పిల్లలు మన ఏమన్నా అంటే కూడా పిల్లలే డైరెక్ట్గా కేసు వేసేస్తున్నారు యూఎస్లో, మీకు తెలుసు, కొన్ని ఇష్యూస్ జరిగినాయి ఆల్రెడీ. అయిన తర్వాత ఒక స్కిట్ చేశారండి సేమ్ ఛానల్కి. స్కిట్ చేస్తే అది నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. రాశి ఫలాలు అనేది వర్డ్ వాడారు. దానికి యాంకర్, ఆ ఎపిసోడ్ యాంకర్ రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నామని అడిగింది. యాజ్ అ ఉమెన్ హౌ కెన్ షీ ఆస్క్? నేను అది గమనించలేదు అంటే మైండ్కి తీసుకోలేదు. ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు ఆవిడ, ఓకే ఫైన్. రాశి ఫలాలు అనేది మామూలే, అది మనకందరికీ తెలుసు. రాశి ఫలాల్లో నేను లేను. రాశి ఈజ్ నాట్ మై ఓన్ నేమ్, ఐఎమ్ విజయలక్ష్మి. ఓకే, సినిమా పేరు నాకు రాశి, తెలుగులో, తమిళ్లో మంత్ర. రాశి గారి ఫలాల గురించి గారులోనే ఉన్నా. సో షీ వాస్ టాకింగ్ అబౌట్ మీ అండ్ ద జడ్జెస్ కూడా ఒక ఆవిడ ఉన్నారు, లేడీ. ఐ కాంట్ లాఫ్. నేను ఆ ప్లేస్లో ఉండుంటే ఒక నిమిషం అండి ఆపేసి, ఏంటండి వాట్ ఈస్ దిస్, వై ఆర్ యూజింగ్ దిస్ రాశి గారి ఫలాలు అని, ఎందుకంటే అనవసరం కదా, అనవసరంగా ఎందుకు కామిక్ చేయొచ్చండి. బాడీ షేమింగ్ అనేది చేయడానికి కన్న తల్లికి కన్న తండ్రికి కూడా రైట్ లేదు, అది మీ అందరికీ తెలుసు. ఇవాళ రేపు ఎందుకంటే పిల్లలు మన ఏమన్నా అంటే కూడా పిల్లలే డైరెక్ట్గా కేసు వేసేస్తున్నారు యూఎస్లో, మీకు తెలుసు, కొన్ని ఇష్యూస్ జరిగినాయి ఆల్రెడీ. అయిన తర్వాత ఒక స్కిట్ చేశారండి సేమ్ ఛానల్కి. స్కిట్ చేస్తే అది నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను.
రాశి ఫలాలు అనేది వర్డ్ వాడారు. దానికి యాంకర్ ఆ ఎపిసోడ్ యాంకర్ రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నామని అడిగింది యాజ్ అ ఉమెన్. హౌ కెన్ షీ ఆస్క్? నేను అది గమనించలేదు అంటే మైండ్కి తీసుకోలేదు. ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు ఆవిడ, ఓకే ఫైన్. రాశి ఫలాలు అనేది మామూలే, అది మనకందరికీ తెలుసు. రాశి ఫలాల్లో నేను లేను. రాశి ఈజ్ నాట్ మై ఓన్ నేమ్. ఐఎమ్ విజయలక్ష్మి. ఓకే, సినిమా పేరు నాకు రాశి, తెలుగులో, తమిళ్లో మంత్ర. రాశి గారి ఫలాల గురించి గారులోనే ఉన్నా. సో షీ వాస్ టాకింగ్ అబౌట్ మీ అండ్ ద జడ్జెస్ కూడా ఒక ఆవిడ ఉన్నారు లేడీ. ఐ కాంట్ లాఫ్. నేను ఆ ప్లేస్లో ఉండుంటే ఒక నిమిషం అండి ఆపేసి, ఏంటండి వాట్ ఈస్ దిస్, వై ఆర్ యూజింగ్ దిస్ రాశి గారి ఫలాలు అని ఎందుకంటే అనవసరం కదా, అనవసరంగా ఎందుకు. కామిక్ చేయొచ్చండి. బాడీ షేమింగ్ అనేది చేయడానికి కన్న తల్లికి కన్న తండ్రికి కూడా రైట్ లేదు. అది మీ అందరికీ తెలుసు ఇవాళ రేపు. ఎందుకంటే పిల్లలు మన ఏమన్నా అంటే కూడా పిల్లలే డైరెక్ట్గా కేసు వేసేస్తున్నారు యూఎస్లో. మీకు తెలుసు కొన్ని ఇష్యూస్ జరిగినాయి.